హై వ్యూవర్స్, నిన్న పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక వీడియో ఇచ్చా. ఏమని, అయ్యా మీరు సెలబ్రిటీల దగ్గర నుంచి సినిమా వాళ్ళ దగ్గర నుంచి దేశభక్తిని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళ సినిమాలు ప్రపంచమంతా చూడాలి, మనం ఒక దేశాన్ని లేదన్నప్పుడు ప్రజలను టార్గెట్ చేయొద్దు అన్నట్టు వాళ్ళు ఉండిపోతారు, వాళ్ళు అల్లయ్యేది వదిలేండ్రు బాబు అన్నాడు. దెన్ అప్పుడు నేను డైరెక్ట్గా ఏమన్నాను, సినిమా వాళ్ళకి సంబంధించి అందరినీ అనలేదు, కొంతమందిని అన్నాడు. ఇక ప్రభాస్ సంబంధించి సాయం చేయడం అని చెప్పేసి వీడియో వైరల్ అవుతుంది, న్యూస్ అయితే హడావుడి చేస్తుంది. నేనైతే 2-3 ఛానల్స్లో బ్రేకింగ్ కూడా నడిపారు. క్రాస్ చెక్ తెలిసింది ఏంటంటే అది అబద్ధం. ఈరోజు సోషల్ మీడియా అంతా ఏ రకంగా ఉందంటే, వాళ్ళ హీరో మీద ఎక్కడైనా ఏదైనా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ లేదంటే ఇప్పుడు జనాల నుంచి ఏదైనా నెగిటివ్ వేలో మాట్లాడుతాను అనుకుందాం, అప్పటికప్పుడు ఏదో ఒక పాజిటివ్ రెడీ చేసి పెడతారు. ఈ ప్రభాస్కు సంబంధించి ఈ ఫౌజీ సినిమాలో ఇమాన్ అని హీరోయిన్ ఉంది. ఆమె బేసికలీ పాకిస్తానీ, నో షీ ఈజ్ ఇన్ యూఎస్. అండ్ తను వచ్చేసి మన తెలుగు కల్చరు, గుజరాతీ, హిందీ, అమెరికన్ ఇవన్నిటి కూడా ఎక్స్పర్ట్. మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కూడా ఆమె కొంతమంది పాకిస్తానీని ఫాలో అవుతూ ఉండేది, పాకిస్తాన్ సెలబ్రిటీతో టచ్లోనే ఉండేది. వాళ్ళ నాన్న పాకిస్తానీ, వాళ్ళ అమ్మ వచ్చేసి హిందూ. వాడు ఉన్న తెలియదు, బట్ భారతదేశం ఇది అందరికి తెలిసిందే. బట్ ఇక మన సడన్గా ఏం చేసింది, పాకిస్తాన్కి నాకు సంబంధం లేదు, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఇండో అమెరికా అని చెప్పుకుంటూ వచ్చింది. బట్ ఈ మూమెంట్లో రావాల్సిన వ్యతిరేకత వచ్చేసింది. ప్రభాస్ నువ్వు ఎలా ఆమెను హీరోయిన్గా పెట్టుకుంటావు అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. ఇక ఈ మూమెంట్లో అరే ప్రభాస్ 1000 కోట్లు మన భారతదేశ ఆర్మీకి ఇచ్చాడని చెప్పేసి వైరల్ చేయడం చేశారు. ఈలోపు 200 కోట్లతో వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అని ఇంకొంత డ్రెస్సులని. అరే నాయన, ప్రభాస్ ఆస్తి ఎంత, ఆస్తులో ఎంత డొనేట్ చేస్తాడు, ఎంత ఇస్తాడు, అదే ఎక్కడన్నా క్రాస్ చెక్ చేస్తారా కనీసం? వాట్సాప్లో వచ్చిందో, ఫేస్బుక్లో చూసిందో, ఎక్కడైనా వైరల్ కంటెంట్ ఉంటే సరిపోయిద్దా? కనీసం గూగుల్ చేయండి. పోనీ ఏదైనా న్యూస్ ఛానల్ బ్రేకింగ్ వస్తుందో చెక్ చేసుకోండి. పోనీ నెక్స్ట్ డే పేపర్, ముందు రోజు పేపర్, ఈరోజు పేపర్ చెక్ చేయండి. క్రాస్ చెక్ చేయటం మర్చిపోయారు, అసలు అది పట్టించుకోవడం కూడా వదిలేశారు. ఎవరో ఏదో చెప్తే యూట్యూబ్లో కనిపిస్తే నిజమని నమ్మేయటాలు. నాలుగు రోజులు పట్టుకొచ్చి మీరు చెప్పరేంటి, ప్రభాస్ అంత సాయం చేసి ఎంత సాయం చెప్పి హడావుడి చేయటాలు. నేను పిచ్చోడి మొత్తం ఎత్తుకుంటా కూర్చోటాలు. ఈలోపు మా జర్నలిస్ట్ గ్రూప్లో మొత్తం షేర్ చేశారు. పాపం ప్రభాస్ కన్నా తెలుసో లేదో ఆయన 1000 కోట్ల దానం చేశాడంట. కాదు 200 కోట్ల, సరే 200 కోట్లు అంట అని చెప్పండి అయ్యా బాబు. ప్రభాస్కి తెలిసేంత వరకు ఆయనకి షేర్ చేయండి ఇది, ఎందుకంటే ఆయన దానం చేశాడు 200 కోట్లు, 1000 కోట్లు దానం చేశాడని చెప్పేసి అన్నారు. ఈవిడకి ఇంట్రెస్ట్ కూడా అదే. నేను మరలా చెప్తున్నా, మూర్ఖంగా ఫూలిష్గా మీరు ఏది పడితే అది కనుక నమ్ముతూ కనుక పోయారంటే మీకు గొర్రెలకి తేడా లేనట్టు ఒక రకం మీకన్నా గొర్రెలే బెస్ట్.